ఇప్పుడు మీరు ట్రాన్స్‌గా అయిన తర్వాత అంటే నార్మల్‌గా మనం వింటూ ఉంటాం. ట్రాన్స్ వుమెన్‌ని చూడంగానే లేకపోతే ఎవరినైనా చూడంగానే చేతులేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. హ్మ్. సో, హ్మ్. మీరెప్పుడైనా అలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేసారా? ఫేస్ చేశానంటే చేశాను. కాకపోతే ఇందులో కొంతలో కొంతేంటంటే నేను ఇంతసేపు ఒకటే విధంగా సొసైటీ గురించి మాత్రమే మాట్లాడాను. ఇప్పుడు ట్రాన్స్ ఉమెన్ గురించి మాట్లాడాలి అంటే నేను బయాలజికల్‌గా అబ్బాయినైనా గూడా ఒక అమ్మాయిని రిప్రజెంట్ చేస్తున్నాను. మనం యేసుకునే బట్టలు, మన మాట తీరు ఇది గూడా. మన మాట తీరు, మన ఎక్స్‌ప్రెషన్ వీటితోనే అవతల వాళ్ళు ప్రొవోక్ అవుతారు. అవును. సో, మనము డీసెంట్‌గా ఉన్నంత వరకు, మనము హుందాగా ఉన్నంత వరకు మనకు వేరే వాళ్ళకి మనం ఆ ఛాన్స్ ఇవ్వము. సో, అంటిల్ అండ్ అన్‌లెస్ మన డ్రెస్సింగ్ ప్రాపర్‌గా లేకపోయి ఉంటే, ఇది ట్రాన్స్ వుమెన్ అందరికీ నేను చెప్తున్నానండి. ఆహ్, నలుగురిలోకెళ్ళినప్పుడు, లైక్ సొసైటీలోకెళ్ళినప్పుడు ఆహ్, ఇది నేను చాలా సార్లు చూసి అనిపించింది నాకు. ఓకే. ఆడవాళ్ళైతే నేను చాలా తక్కువ మంది చూసాను. పెద్ద పెద్ద బ్యాక్ ఓపెన్‌లేసుకొని వెళ్ళడాలు, ఫ్రంట్ ఓపెన్‌లేసుకొని వెళ్ళడాలు. అమ్మాయిలైతే అలా కనిపించరు. నాకైతే ఎప్పుడు కనిపించలేదు. రోడ్ల మీద గాని, స్ట్రీట్స్‌లో గాని, అవును. ఎక్కడ కూడా అమ్మాయిలైతే నాకు అవన్నీ చూపిస్తూ కనిపించలేదు. మనం బేసిక్‌గా ఒక అమ్మాయిగా బ్రతకాలనుకున్నాం. మరి ఇదంతా నాకు అంటే నాకు అర్థం కాలేదు ఈ కాన్సెప్ట్. సో, వీళ్ళు కొంతమంది ఇలా ఉండడం వల్ల మిగతా వాళ్ళు డీసెంట్‌గా బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని చూసినా కూడా మేబీ వాళ్ళందరిని చూసి మేబీ ఈరోజు ఇలా బట్టలేసుకుంది కానీ తిను కూడా అంతే అనుకోని కొంచెం లైక్ వాళ్ళు నన్ను చేసే ఛాన్స్ ఒకసారి 1, 2 సార్లు జరిగింది. చాలా తక్కువ. బట్ 1, 2 సార్లు జరిగింది. నాకు కూడా జరిగింది. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేనదే చెప్తానండి. లైక్ ఎవ్రి ట్రాన్స్ వుమెన్ మనల్ని ఆడపిల్లల్ని రిప్రజెంట్ చేస్తున్నాము. బయాలజికల్‌గా ఇంతకుముందు మనం అబ్బాయి అయినా, ఇప్పుడు మనము లైక్ ఆల్‌మోస్ట్ ట్రాన్స్ వుమెన్ అంటే విమెన్‌తో సమానం కాబట్టి, ఆడపిల్లలు ఎంత లైక్ మేబీ ఒక 10% ఆడపిల్లలు మాత్రమే కొంచెం అది కూడా నాకు తెలిసి వాళ్ళ ప్రైవేట్ ప్లేసెస్‌లో అంటే వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్స్‌లోనో లేకపోతే వాళ్ళ క్లోజ్డ్ సర్కిల్‌తో ఉన్నప్పుడు మాత్రమే పొట్టి పొట్టి బట్టలేసుకొని ఇదంతా ఉంటారు. మిగతా అందరూ కూడా హుందాగానే బట్టలేసుకుంటారు. హ్మ్. ఇట్లాంటివి ఏమీ లేకుండా. సో, వాళ్ళలాగే ఆడపిల్లలాగే ఉండాలి. ఇంకో మన తోటి ఆడపిల్ల చూసి మన పక్కనకొచ్చి ధైర్యంగా నిలబడగలిగేలా ఉండాలి. కానీ మనల్ని చూసి భయపడే విధంగా ఉండకూడదు. అసహించుకునేలా ఉండకూడదు. మన బట్టలు గాని, మన మాట తీరు గాని, ఓవరాల్ మన బాడీ లాంగ్వేజ్ కానీ. సో, మన లైఫ్ గురించి మనకే ప్రాపర్‌గా తెలుస్తుంది. గవర్నమెంట్ వాళ్ళొచ్చి మనకేదో ప్రొవైడ్ చేస్తారు. మనకేదో ఇస్తారు. దాని నుంచి మనము మన కెరీర్ బిల్డప్ చేసుకుందాం అనేది కాదు. సో, నైట్ గూడా కొంతమంది ట్రాన్స్ వాళ్ళు రోడ్ల మీద ఉండడం గానీ, హ్మ్. హ్మ్. సంథింగ్ వాళ్ళకి ఏదో హ్మ్. నీడ్స్ కోసం హ్మ్. అవును. పర్టిక్యులర్‌గా మెన్షన్ చేయట్లేదు. సో, వాళ్ళ అవసరాల కోసం ఉంటారు. హ్మ్. సో, అలాంటి వాళ్ళని చూసి గూడా చాలామంది పోలీసులు కొంతమంది రెస్పెక్ట్ చేస్తారు. కొంతమంది రెస్పెక్ట్ చేయరు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్దామనుకుంటున్నారు? డెఫినెట్‌గా ఏంటంటే మీరు అడిగిన క్వెషన్ చాలా అంటే మామూలుగా మనం రాత్రి పూట ఎక్కడైనా లైక్ మెయిన్ రోడ్ నుంచి వెళ్తుంటే వి కెన్ గెట్ టు సీ ట్రాన్స్ వుమెన్ స్టాండింగ్ ఓవర్ దేర్ ఫర్ ఎక్స్‌వైజీ రీజన్స్. అవును. క లేడీస్‌కే ఇప్పుడు సేఫ్టీ లేదు. లే అలాంటిది ట్రాన్స్ అయిన తర్వాత లేడీస్‌కి సేఫ్టీ లేదు. మోరోవర్ మీరు రీసెంట్‌గా చూస్తే గనుక అలా ఒక పర్టిక్యులర్ ప్లేస్‌లో నించున్న అమ్మాయిని తీసుకెళ్ళి ఒక సెట్ ఆఫ్ పీపుల్ తీసుకెళ్ళి చంపేశారు. అవును. సో, అంత లైఫ్ అలా ఉన్నా కూడా దాన్ని ఏమంటారు భరించి మరి వాళ్ళక్కడ నుంచున్నారు అంటే వాళ్ళకి అది అవసరం. ఆ పర్టిక్యులర్ టైంకి డబ్బులు అవసరము. డెఫినిట్‌గా లైక్ దే హావ్ టు ఇంతకుముందు చెప్పినప్పుడు వాళ్ళకి ఎడ్యుకేషన్ సరిగ్గా లేదండి. అండ్ ఇంట్లోంచి పేరెంట్స్ పంపించారు. వాట్ యూ ఎక్స్‌పెక్ట్ దెమ్ టు డూ? మీరు అంటే రెస్పెక్ట్‌ఫుల్‌గా బ్రతకడానికి ఏం చేయమని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఎవరు జాబ్‌లు ఇస్తారని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? జాబ్‌లు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎన్ని రోజులు ఉంచుతారని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? మీరు జాబులు చేసుకోవచ్చు కదా అంటున్నారు కదా! ఒక అంటే ఇట్స్ ఎ ప్రాసెస్. ఓకే. గేగా మారిన తర్వాత వాళ్ళు ట్రాన్స్‌గా అవుతారు. అవును. అంటే గే ఈజ్ నథింగ్ బట్ అబ్బాయిలాగా ఉండి అమ్మాయి ఫీలింగ్స్ ఉన్నవాళ్ళు ట్రాన్స్ విమెన్ అంటే మారిపోయిన వాళ్ళు. ఓకే. సో, ఒక పర్సన్ గే నుంచి ట్రాన్స్‌గా మారిన తర్వాత అబ్బాయిలాగా ఉన్నన్ని రోజులు యాక్సెప్ట్ చేసి ట్రాన్స్ వుమెన్‌గా మారిన తర్వాత జాబ్‌లోంచి తీసేసిన వాళ్ళు ఎంతోమందున్నారు. అవును. మేము యాహ్! చూస్తున్నాం. మీరేమో లైక్ కొత్తగా ఏదైనా రెస్పెక్ట్‌ఫుల్ జాబ్ చేసుకోవచ్చు కదా! అని మాట్లాడతారు. మేబీ కొంతమంది ఉన్నారేమో రెస్పెక్ట్‌ఫుల్ జాబ్ ఇచ్చేవాళ్ళు. ఇచ్చినా కూడా వీళ్ళు ఇస్తారు రెస్పెక్ట్‌ఫుల్ జాబ్ ఇస్తారు. కానీ అక్కడ పనిచేసే ఆ ఎన్విరాన్మెంట్ చుట్టూ ఉన్న వాళ్ళు క్రియేట్ చేయరు. ఓకే. సో, ఇంకా ఇంకా వాట్ ఈస్ ద అదర్ సోర్స్? అందరూ నాలాగే ఏదో బిజినెస్ పెట్టేయాలి అదంతా అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి కాళ్ళ మీద వాళ్ళు బ్రతుకుదామంటే ఆల్రెడీ వాళ్ళు అక్కడి వరకు ఎందుకొచ్చారంటే వాళ్ళు మిడ్‌వేలో ఉన్నారు. సగానికొచ్చేసారు. ఓకే. మళ్ళీ వెనక్కి ఎళ్ళలేరు, ముందుకెళ్ళలేరు. ఇంకిక్కడి వరకు వచ్చేసాము. ఆల్రెడీ సొసైటీ నుంచి ఎటువంటి డిస్క్రిమినేషన్ గాని, ఎటువంటి అవమానాలు గాని ఏవైతే ఫేస్ చేయాలో అన్నీ ఫేస్ చేశారు. ఇవాళ కొత్తగా మళ్ళీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే వచ్చే నష్టమే అంటే లైక్ ఒరిగేదేమీ లేదని వాళ్ళ ఉద్దేశ్యం. సో, హ్మ్. అందుకోసమని వాళ్ళు ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో ఉండాల్సొచ్చింది. అండ్ ఇంకా ఇది మనం ఎన్ని మాట్లాడుకున్నా, ఎంతమంది మాట్లాడుకున్నా నాకు తెలిసినంత వరకు అంత చేంజ్ రాదేమో.
ఒకవేళ చేంజ్ ఏమైనా ఉంటే అది మేబీ ఫ్యూచర్ వాళ్ళకి తెలుస్తుంది, కానీ ఇది మార్చలేనిది. ఒకవేళ మార్చాలన్నా అది ఏమంటారు, ఇట్స్ ఎ లూప్, బటర్‌ఫ్లై ఎఫెక్ట్ అనమాట. సొసైటీ, పేరెంట్స్, ట్రాన్స్ ఉమెన్ ముగ్గురు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తేనే మారుతుంది ఇది. ఏ ఒక్కరు అనుకుంటే నేను ట్రాన్స్ ఉమెన్‌గా నేను ఒక్కదాన్ని అనుకుంటే అయ్యేది కాదు ఇది. అవును. పేరెంట్స్ అర్థం చేసుకున్నారనుకోండి, అర్థం చేసుకునే పేరెంట్స్ ఉంటే రోడ్ల మీదకి ఎందుకు వస్తారండి? పేరెంట్స్‌కైనా భయపడతారు. ఆల్రెడీ పేరెంట్స్ నన్ను యాక్సెప్ట్ చేశారు కాబట్టి అట్‌లీస్ట్ నేను పేరెంట్స్‌కి భయపడైనా ఇలాంటి పనులు చేయకూడదు అనే ఒక భయం ఉంటుంది. సో అట్ ద సేమ్ టైమ్ సొసైటీ అయినా కొంతలో కొంత యాక్సెప్ట్ చేస్తే పేరెంట్స్, అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. ట్రాన్స్ ఉమెన్ కొంచెం రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉంటే సొసైటీ కొంచెం బెటర్‌గా బిహేవ్ చేస్తుంది. సొసైటీ కొంచెం బెటర్‌గా బిహేవ్ చేస్తే పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారు. రౌండ్ థింగ్, ఇట్స్ ఎ లూప్.